యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండిన వారిని దేవుడు ఆశీర్వదిస్తాడంట. ఎవరిని ఆశీర్వదిస్తాడు? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. భయము భక్తి రెండు ఉండాలి. భక్తి ఉంటేనే భయం లేకపోతే సరిపోదు. భయం ఉండాలి, భక్తి ఉండాలి. ఇది మాట్లాడితే దేవుని దృష్టిలో నేను ఏమవుతానో, ఇది చేస్తే దేవుని దృష్టిలో నేను ఏమవుతానో, ఇలాగ ఉంటే నేను దేవుని దృష్టిలో ఏమవుతానో అనేది మనకు దేవుని భయం కూడా ఉండాలని దేవుని పేట మనం చేస్తున్నాను. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారు మాత్రమే దీవింపబడతారని ప్రభువారు స్పష్టంగా లేఖనంలో రాయబడింది. ఇంకొకటి ఏంటంటే ఆశపడే ప్రాణాన్ని దేవుడు తృప్తిపరచాలి. ఆశ ఉండాలి మనలో. ఏముండాలి? నేను ఆశ ఉండాలి. అదే నా పిల్లలకు నేను చెప్తూ ఉంటాను ఎప్పుడు కూడా, మీలో దేవుళ్ళు ఫలించాలి అనే ఆశ మీలో ఉండాలి. అది చూస్తాడు దేవుడు. ఎవరిలో ఆ యొక్క తత్వం చూశాడంటే మోషేలో తన ఆశను దేవుడు చూశాడు. ఆయన రాజరికంలో బ్రతుకుతున్నప్పటికి కూడా తన హృదయంలో ఉన్న ఆశ దేవుడు చూశాడా లేదా? దేవుని ఎదుట ఉన్న వాళ్ళు మనం అందరము రాజులమేనని గ్రహించాడు మోషే. ఈ రాజరికం కొంతవరకు ఉంటుంది, కొంతవరకు